వెల్కమ్ టు మై ఛానల్ అరుణ సిఎస్ఎన్. బాగున్నారండి? నేను బాగున్నానండి. మీరు కూడా అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. హ్యాపీ మార్నింగ్ అండి. ఇదిగోండి ఈరోజు హెల్దీ పెసరట్టు అండి. నేను హాఫ్ కేజీ పెసలు నానబెట్టానండి రాత్రే. ఇది మన ఇదేనండి, పెసలు, పచ్చ పెసలు పొట్టుతోటి ఉన్నది. ఇది అంటే ప్రోటీన్ చాలా ఉంటుంది కదా పెసరపప్పు కన్నా. ఇది చాలా హెల్దీ, చాలామందికి తెలుసు. ఇదిగోండి నేను ఒక 10 ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసానండి, ఒక 6-7 పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క, జీలకర్ర అండి. ఇదిగోండి ఇది హాఫ్ కప్పు. ఇదిగోండి కరివేపాకు అండి. పిల్లలు తినరు కదా, దీంట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. తీసి పడేస్తారు. ఇది ఇలాగ విటమిన్ రూపంలో కూడా వెళ్తుంది. హెయిర్కి మంచిది, చాలా కంటికి మంచిది, స్కిన్కి మంచిది. పిల్లలు మనం ఎంత ఏ పచ్చళ్ళు వేసినా సరిగా ఆ స్మెల్ వస్తుందని తినరండి. పెసరట్లు అంటే తినివచ్చు. వెయిట్ లాస్ వాళ్ళకి కూడా చాలా మంచిది పెసరట్టు. అన్నీ వెళ్తాయి కదా, ఎల్లుల్లిపాయ ఉంది, జీలకర్ర ఉంది, అల్లం ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇవి ఇదిగో వేసుకొని రుబ్బుకోవడమేనండి. నేను కొంచెం కసాబిసా రుబ్బుతానండి. నేను మరీ మెత్తగా రుబ్బను, కొంచెం టేస్ట్ ఉంటుంది కదా, కొంచెం రుబ్బుతానమాట. ఇదిగోండి ఇలాగ రుబ్బానమాట. ఇదిగోండి ఉల్లిపాయలు 2 కట్ చేసుకున్నాను. దీంట్లోనే కొంచెం జీలకర్ర అండి, కొంచెం ఉప్పు, చిల్లీ ఫ్లాక్స్ అండి, రెడ్ చిల్లీ ఫ్లాక్స్ అది వేసానండి. కొంచెం కొత్తిమీర చిన్న చిన్న కట్ చేసేసి దీన్ని బాగా నలిపి ఉంచానమాట. ఇదిగోండి పెసరట్టు ఇలాగనమాట. ఇలాగ ఉల్లిపాయలు ఇలాగ వేసి, ఇది చాలా హెల్దీ కదండి. ఇది కరివేపాకు ఎందుకంటే పిల్లలు తినరండి. అన్నిటికీ మంచిది కదా. మనం ఎన్ని సాంబార్లు వేసి కూరలో వేస్తామో అవన్నీ తీసి పడేస్తారండి. ఇలాగ మనం వేసేసామనుకోండి పెసరట్లో, చాలా హెల్దీ అనమాట. ఇది షుగర్ పేషెంట్స్ కూడా మనం నవలలేమంటే పళ్ళులోను ఇరుక్కుపోవడం చేయడం ఉంటుంది. ఇలా పచ్చళ్ళలోని ఆటల్లోని వేసుకొని కొంచెం వేసుకోవచ్చండి. ఇలా పెసరట్లో చాలా, మనం ఒక హాఫ్ కేజీ పెసలకండి మనము ఒక కప్పు వేసేయాలండి కరివేపాకు అండి. ఇది చాలా హెల్త్కి చాలా మంచిది. వెయిట్ లాస్ వాళ్ళకి కూడా చాలా మంచిదండి ఇది. ఇదిగోండి ఇలా ఉల్లిపాయలు, ఈ కొత్తిమీర ఇవన్నీ ఇలాగే వేసేసుకోవడమేనండి. మనకు కావలిస్తే ఉప్మా పెసరట్టు తినొచ్చు. చట్నీని ఇదిగోండి గ్రీన్ చట్నీ చేశాను అనమాట నేను. ఇది కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అండి, కొంచెము ఏంటిదంటే శనగపప్పులు కొంచెం అండి, కొంచెం నువ్వులండి. ఇవన్నీ హెల్త్కి మంచిది కదా. ఇది చేశాను అనమాట ఈ చట్నీ. దీంతో గ్రీన్ టమాటా చట్నీ కూడా బాగానే ఉంటుందండి, కొబ్బరి చట్నీ కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు చాలా కొత్తిమీర బాగా దొరుకుతుంది కదా, ఇలాంటి చవకగా దొరికినప్పుడే మనం తినాలండి చేసుకొని పచ్చళ్ళు. ఎక్కువ టమాటా కూడా వేసుకోకూడదండి మరీను. నేను టమాటా కూడా దీంట్లో వేసాను, 2 టమాటాలు వేసాను అనమాట. ఇదండి పచ్చడి, దీంతో కాంబినేషను. ఇదిగోండి ఇలాగా నెయ్యి వేసుకుంటే కొంచెం పిల్లలకి ఇప్పుడు చలికాలం మంచిది కదండి, హెల్తీ కదండి. ఇలాగా పెద్దవాళ్ళకి కూడా హెల్తీగా కొంచెం నూనె ఆయిల్ ఉంటుంది కదండి, మరీ ఎక్కువ ఆయిల్ కాకుండా కొంచెం వేసుకోవాలండి. ఇలాగా ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే చాలు. ఇదనమాట అండి హెల్తీ పెసరట్టు అండి. మీరు కూడా చేసుకుంటారు అనుకుంటాను. ఎంతమంది ఇలాగ కరివేపాకు వేసుకుంటారు? నేను ఎప్పుడు నా చిన్నప్పటిని, నాకు వంట వచ్చిన దగ్గర నుంచి నేను కరివేపాకు ఇలా పెసరట్లో వేస్తానండి. అన్ని పిల్లలకి వెళ్తాయి కదా. ఇప్పుడు అసలే పొల్యూషను ఇదంతాను, పిల్లలు బయట వస్తువులు ఎక్కువ తింటున్నారండి. దాని గురించి అని ఇలాగ మనం హెల్తీగా ఇస్తే మంచిదండి. షుగర్ పేషెంట్కి కూడా ఇది చాలా మంచిదండి, షుగర్ కంట్రోల్ అవుతుంది. దీంట్లో కరివేపాకు ఉంది, అల్లం ఉంది, ఎల్లుల్లిపాయ ఉంది, పెసరపప్పు ఎలాగ ప్రోటీన్ అండి. ఇది 2 తింటే చాలండి, చాలా హెల్తీగా ఉంటుంది. పెద్దోళ్ళకి అవ్వండి, ఎవరికి అవ్వండి. ఇలాగ కాల్చుకొని ఇదిగోండి ఇలాగ వేసుకోవడమేనండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా చేసి చూడండి. నా వంటలు నచ్చుతున్నాయి. నేను కొంచెం హెల్తీగా, మా వయసు అవుతుంది కదా, మేము హెల్తీగా తింటున్నాము. దాని గురించనండి ఎప్పుడు ఇలాగే చేస్తాం. అసలు ఇప్పుడైనా కాదండి, ఎప్పుడు ఇలాగే చేస్తామండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా చేసి ఎలాగుందో తిని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకే, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.